నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ఆడవారు నిత్య పూజకు డైలీ తలస్నానం చేయాలంటారా? మంచి ప్రశ్న. మ్మ్. మీరు అడిగిన ప్రశ్నకి కొద్దిగా నేను ఎందుకంటే ప్రశ్నలో ప్రశ్న. అంటే దంపతి సమేతంగా కుటుంబ అవును. పరంగా సంసారంలో ఉంటాం కాబట్టి మ్మ్. స్నానం చెయ్యాలా, మ్మ్. అందులోనూ తలస్నానం చెయ్యాలా. మీరు ఓకే. అడిగింది ఏంటంటే తలస్నానం తలస్నానం. చెయ్యాలా. స్నానం అంటే మ్మ్. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, తలస్నానం చేస్తే పూజ చేయాలా అన్నది మీ అనుమానం. అవును. అయితే అమ్మా, దంపతి సమేతంగా ఉన్నా కూడా, సంసార బంధంలో ఉన్నా కూడా, దాంపత్యం నిర్వహిస్తున్నా కూడా మ్మ్. ప్రతిరోజు చేసుకునే మన నిత్య పూజకి తలస్నానం చెయ్యరాదు, చెయ్యాల్సిన అవసరం లేదు. మ్మ్. కంఠ స్నానం చెయ్యాలి. కంఠ స్నానం అంటే మామూలు మనం దైనికంగా రోజు చేసే స్నానమే చెయ్యాలి. మ్మ్. ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. మ్మ్. అంత క్రితం ఎప్పుడో మనం కట్టుకుని అక్కడ పడేసాం, మ్మ్. ఊరికట్ట బజార్ దాకా వెళ్ళొచ్చాం, ఆ బట్టే మ్మ్. కదా మళ్ళీ ఇప్పుడు అవును. కట్టుకోవచ్చు అనుకుని మళ్ళీ ఆ బట్టే కట్టుకుని చెయ్యరాదు. మ్మ్. శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్ట, మ్మ్. తర్వాత చిరిగిపోయిన వస్త్రాలతో పూజ చేయరాదు. ఏదో చీర ఉంటుంది, ఎక్కడో కాస్త కొర్రుబట్టో లేకపోతే ఏదైనా స్టవ్ దగ్గర ఎక్కడో కాలే ఉంటుంది, ఇంతవరకే కదా ఈ పూజకే కదా అని ఎప్పుడైనా అది కొర్రుబట్టి చిరిగినా లేకపోతే ఎక్కడ స్టవ్ దగ్గర కాలినా కూడా ఆ వస్త్రం కట్టుకోవడానికి పనికిరాదు. అట్లాంటి వస్త్రాలతో మనం కట్టుకుని తిరగకూడదు, రోజు చేసే మనం దైవ పూజ కూడా చేయకూడదు. కాబట్టి తల స్నానం అవసరం లేదమ్మా, కంఠ స్నానం చేస్తే చాలు. దంపతులైనా సరే చేయకూడదు. వారానికి ఒకసారి మీరు చేస్తారు కదా, శుక్రవారమో గురువారమో శనివారమో అనుకుని ఆదివారం తలస్నానం చేయకూడదు, మంగళవారం తలస్నానం చేయకూడదు. మిగతా వారాల్లో ఏదో ఒక వారం వరకు మీరు తలస్నానం చేస్తారు కదా, ఆ తలంటుతో సరే. ఏ శాస్త్రంలో రోజు తల మించి నీళ్లు పోసుకుని దేవుడు పూజ చేయాలని ఎక్కడా లేదు. అదొకటి, ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయటం అనేది పద్ధతి కాదు. ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎప్పుడు పడితే అప్పుడు. మామూలుగా కూడా అమ్మా, ఉదయం పూట తలస్నానం చెయ్యాలి తలంటు పోసుకోవాలంటే. అంతేగాని నిట్ట మధ్యాహ్నాలు కానీ సాయంత్రాలు కానీ ఎటు కానీ వేళ లేని టైంలో కానీ తలస్నానం ఆచరించదారు. ఎందుకంటే ఏదైనా మనం వినకూడని మాట విన్నా, వార్త విన్నా అప్పుడప్పుడు మనం తలస్నానం చేస్తాం. తలమించి నీళ్లు పోసుకోకూడదు ఉట్టిగా. చక్కగా కుంకుడికాయలు కానీ, మీరు ఇప్పుడు పద్ధతి ప్రకారం షాంపూ కానీ పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి కానీ, తలస్నానం చేయాలి కానీ తలమించి ఉట్టి నీళ్లు పోసుకుని కూడా ఉండకూడదు. అది కూడా తప్పు, అది కూడా పద్ధతి కాదు. కాబట్టి స్నానం చేయాల్సిన అవసరం లేదండి. దీని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా కంఠ స్నానం చేసి ఉతిగారేసిన బట్టలు కట్టుకుని మీరు చేసుకునే నిత్య పూజ కార్యక్రమాలు, నైవేద్యాలు అన్నీ చేయొచ్చు. అంటే కొంతమంది అమ్మ ఇప్పుడు పొద్దున్నే గుడికి వెళ్ళాలి అనే వాళ్ళు ఈవినింగే తలస్నానం చేసేస్తూ ఉంటారు కదా, పొద్దున్నే చేయలేము అని. అలా చేయవచ్చు అంటారా మరి? అది అంటే మీ హడావుడి టైమింగ్ని బట్టి అట్లా చేసుకుంటున్నారు. న్యాయంగా అయితే పద్ధతి మనం ఎప్పుడైతే మనం వెళ్ళాలనుకున్నామో అప్పుడు చేసుకోవటం మంచి పద్ధతి. అంటే విడిగా ప్రత్యేకంగా గుళ్ళకెళ్ళాలి, ప్రత్యేకంగా అక్కడ ఏదైనా అభిషేక కార్యక్రమాలు పూజలు చేయించుకోవాలి అని మీరు ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు తప్పకుండా అప్పుడప్పుడు చేసి వెళ్ళటమే మంచి పద్ధతి. అమ్మ, అసలు స్నానం చేయకుండా ఇంట్లో చేయకూడని పనులంటే ఏమైనా ఉంటాయా? ముఖ్యంగా వంట. పూజతో పాటు వంట అనేది మీరు ఎంత హడావుడిగా ఉండనండి, పొద్దున పూట ఆదర బీదర అయినా సరే ఒక చెంబుడు నీళ్ళు అలా పోసుకుని ఆ విడిచేసిన బట్టలు మార్చేసుకుని వంట చేయాలి. అలా వంట చేయటం బట్టి మీకు ఎప్పుడైతే స్నానం చేసి అట్లా చెంబుడు నీళ్లు పోసుకుని వంట చేస్తారో కుటుంబ సభ్యులందరికీ పెడతారు కదా మీరు వంట చేసి, దానికి ఒక పవిత్రత వస్తుంది. తర్వాత గబాలను మీరు దేవుడికి కొడట స్వామి తినండి అని చెప్పి చేయి చూపించే అవకాశం ఉంటుంది. మీరు స్నానం చేయకుండా వంట చేస్తే ఆ వంటకి ఒక పవిత్రత రాదు, తినే వాళ్ళకు కూడా అంత ఆరోగ్యంగా ఉండదు కుటుంబ సభ్యులకి. కాబట్టి మనం స్నానం చేయకుండా వంట కూడా చేయరాదు. పొద్దున్నే కూడా వాకిట్లో ముగ్గు కానీ, ఊడుపులు తుడుపులు కానీ మొహం కడుక్కోకుండా చేయరాదమ్మ. పళ్ళు తోముకుని బ్రష్ చేసి చక్కగా మనం రాత్రి లేచిన తల కాబట్టి ఇట్లా చేతులతో అనుకుని చక్కగా బొట్టు లేకపోతే మొహాన బొట్టు పెట్టుకుని వాకిలి ఉడుపుకు కానీ ముగ్గుకు కానీ వెళ్ళాలి. అది పద్ధతి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.